గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. గైస్, దిస్ ఇస్ హేమంత్. వెల్కమ్ టు SumanTV మనీ. మనం ప్రీవియస్ వీడియోలో ఫ్లిప్కార్ట్ అఫిలియేషన్ త్రూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చూసాం. సో అలాంటి ఫ్లిప్కార్ట్ అఫిలియేషన్తో పాటు మనకి ఇంకా డిఫరెంట్ మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. సో అందులో అమెజాన్ ఒకటి. సో సేమ్ ఫ్లిప్కార్ట్ లాగానే అమెజాన్లో కూడా మనం అఫిలియేషన్ మార్కెటింగ్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ అమెజాన్ అఫిలియేషన్ ప్రోగ్రామ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, సో దాని ద్వారా మనం ప్రొసీజర్ ఏంటి, ఆ మనీ ఎర్న్ చేసుకోవడానికి అనేది మనం ఇప్పుడు డెస్క్టాప్ మీద చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా కంటెంట్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అట్ ది సేమ్ టైం మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే, సో ఫ్రెండ్స్, ముందుగా మనం బ్రౌజర్లో అమెజాన్ స్పేస్ అఫిలియేట్ అని టైప్ చేయాలి. సో ఇందులో మనకి గూగుల్ రిజల్ట్స్లో ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది, amazon.in అసోసియేట్స్ అని చెప్పి. సో ఈ మనం ఫస్ట్ లింక్ యూఆర్ఎల్ లింక్ అఫిలియేట్ program.amazon.in అని వస్తుంది. సో ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. సో ఇది మనకి అమెజాన్ అసోసియేట్స్ హోమ్ పేజ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అర్న్ అప్ టు 12% అడ్వర్టైజింగ్ ఫీ అని ఉంటుంది. అంటే ఏంటంటే, సో మనం ప్రొడక్ట్స్ మీద 12% వరకు మనం కమిషన్ అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అర్న్ అప్ టు 12% ఆన్ ఫ్యాషన్, అర్న్ 10% ఆన్ హెల్త్ అండ్ బ్యూటీ, అర్న్ 10% ఆన్ హోమ్ కిచెన్ గార్డెన్ అండ్ గ్రాసరీ అని ఉంటుంది. సో ఇక్కడ అర్న్ 10% ఆన్ కిడ్స్ బేబీ అండ్ టాయ్స్ ప్రొడక్ట్స్, 6% ఆన్ మ్యూజిక్ అండ్ మూవీస్. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ మనం అర్న్ చేసుకోవచ్చో ఇక్కడ స్క్రోలింగ్లో మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి జాయిన్, ఇంకోటి అడ్వర్టైజ్ అండ్ సింపుల్గా మనీ ఎర్న్ చేసుకోవడం. సో ఇందులో జాయిన్ అవ్వడానికి ఇది కంప్లీట్లీ ఫ్రీ, మనం ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓవర్ 1 మిలియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అడ్వర్టైజ్ చేసుకోవడానికి. సో 1 మిలియన్ ప్రోడక్ట్స్ నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం 12% వరకు మనం కమిషన్ అర్న్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్ మీద. సో మనం ఇక్కడ చూసినట్లయితే సైడ్ రైట్ కాలంలో మనకి అసోసియేట్స్ ప్రమోషన్స్ హబ్ అని ఒకటి ఉంది. సో ఆ కాలంలో మనకి రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రమోషన్స్ కానీ ఏవైనా కూడా ఒక వీక్లీ ప్రమోషనల్ ఈమెయిల్స్, మనకి ఏదైనా ఆఫర్స్ ఏదైనా ఉన్నా కూడా సెల్లర్స్కి, సో ప్రమోటర్స్కి. సో ఇందులో మనం ఇది రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటుంటే ఇక్కడ మనకి లింక్స్, బ్యానర్స్, వాటికి సంబంధించిన అప్డేట్స్ అని కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ టాప్లో హోమ్ పేజ్లో మనకి ఇక్కడ జాయిన్ నౌ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంది. సో అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనల్ని లాగిన్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం ఆ లాగిన్ పేజ్ కింద మనకి క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మనల్ని క్రియేట్ అకౌంట్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీ పేరు, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేసి, సో నెక్స్ట్ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అనే బటన్ క్లిక్ చేయండి. సో మనకి నెక్స్ట్ పేజ్లో ఒక ఫామ్ ఒకటి డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫామ్ ఏంటంటే మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ మన నేము, మన పేమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మన పేయి నేమ్ ఇవ్వాలి. సెకండ్ దాంట్లో ఈ పేయి నేమ్ మన బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే ఉందో అదే విధంగా మనం పేయి నేమ్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ లైన్ 1లో మనం అడ్రస్ మన బ్యాంక్ అకౌంట్ అడ్రస్ కాకుండా మనం చెక్ ఏదైనా వేరే అడ్రస్కి ఏదైనా పంపాలనుకుంటే మనం ఆ అడ్రస్ లైన్ ఇక్కడ మనం లైన్ 1లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మెన్షన్ చేయొచ్చు. సో ఆ తర్వాత మన సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, మన స్టేటు, ఆ తర్వాత మన పోస్టల్ కోడ్. సో ఆ నెక్స్ట్ కాలంలో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ సెక్షన్లో మనం చూసినట్లయితే హూ ఈజ్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని ఉంది. సో ఇక్కడ మనం పైన ఇచ్చిన నేమ్ అయితే ద పే లిస్టెడ్ అబౌవ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మనం వేరే వాళ్ళ కోసం ఎవరికైనా మనం ఈ అకౌంట్ క్రియేట్ చేస్తుంటే మనం సమ్మన్ ఎల్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం కింద ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పసెస్ యువర్ యూఎస్ పర్సన్ అనే క్వశ్చన్ ఒకటి ఇచ్చింది. సో ఇక్కడ మీరు నో సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మన ఇండియన్ రెసిడెంట్స్ కాబట్టి. సో దీని తర్వాత మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే, సో మన నెక్స్ట్ సెక్షన్లో మనకి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లిస్ట్ అనే పేజ్ ఒకటి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఉన్నా లేదా ఒక మొబైల్ యాప్ ఉన్నా మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ ఫామ్ ఫిల్ చేయడానికి ముందు. సో ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా చదువుకోండి. వెబ్సైట్ ఎలాంటి వెబ్సైట్ లేకపోతే మీరు జస్ట్ ఒక యూట్యూబ్ అకౌంట్ ఏదైనా ఉన్నా కూడా అదైనా ఇవ్వచ్చు. సో ఇవేవి లేకపోతే కూడా మీకు జస్ట్ ఒక జీమెయిల్ ఐడి, గూగుల్ అకౌంట్ ఉంటుంది కాబట్టి, సో ఆ గూగుల్ అకౌంట్ని బేస్ చేసుకుని మీరు బ్లాగర్లో కానీ ఏదైనా కూడా ఒక సింపుల్గా ఒక బ్లాగ్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఆ నేమ్ అయినా ఇక్కడ ఇవ్వచ్చు, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేసి మనం పక్కన యాడ్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఆ వెబ్సైట్ కింద యాడ్ అవుతుంది. సో ఇది ఎందుకంటే మనం ఏ ప్రొడక్ట్స్ అయితే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో, మనం దేని త్రూ ప్రమోట్ చేస్తాం అనేది మనం జస్ట్ అమెజాన్కి మనం చెప్తున్నాం అంతే. సో ఒక వెబ్సైట్ త్రూ కానీ లేదా మొబైల్ యాప్ త్రూ కానీ ఏదో ఒక దాని త్రూ మనం ప్రమోట్ చేయొచ్చు. ఇవేవి లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, మనకు వేరే సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేయొచ్చు. సో దీని తర్వాత మనం
నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనల్ని నెక్స్ట్ ప్రొఫైల్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఈ ప్రొఫైల్ పేజ్లో మనం ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి అంటే ఏంటంటే మన స్టోర్ ఐడి మనం ప్రమోషనల్ లింక్ మనకి ఏ నేమ్తో అయితే కావాలో ఆ నేమ్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఆ తర్వాత సెక్షన్లో మన వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ దేనికి సంబంధించింది అనేది మనం ఇక్కడ కొంచెం డీటెయిల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఏ రిలేటెడ్ కంటెంట్ మనం వెబ్సైట్లో కానీ బ్లాగ్లో కానీ పెడతాం అనేది యాప్లో కానీ. సో ఇక్కడ మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తున్నాం. సో ఈ సెక్షన్లో ఏదో ఒక కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ని మీరు ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో మనకి ఏదైతే హై కమిషన్ వస్తుందో మ్యాక్సిమం దాన్ని చూస్ చేసుకొని మనం ఇక్కడ ఆ కేటగిరీ అనేది ఇవ్వడం బెటర్. సో ఎందుకంటే మనకి హైయెస్ట్ కమిషన్ ఏదైతే ఇస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం. సో ఆ తర్వాత సెక్షన్లో మనకి సెలెక్ట్ ప్రైమరీ టాపిక్ అని ఉంది. మన వెబ్సైట్ మొబైల్ యాప్స్ దేన్నైతే ఎక్కువ రిలేట్ ఉంటాయో ఏ కేటగిరీకి అయితే ఆ కేటగిరీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 2 సెక్షన్స్ ఇచ్చారు. సో మనం 2 సెక్షన్స్లో మనం డిఫరెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టైప్ ఆఫ్ అమెజాన్ ఐటమ్స్ మనం ఏ అమెజాన్ ప్రోడక్ట్స్లో ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన చెక్ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో మ్యాక్సిమం అన్నీ చెక్ చేసుకోండి, మీరు అన్నీ టిక్ చేయండి. సో నెక్స్ట్ దాంట్లో టైప్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ మన వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ దేనికి సంబంధించిన కేటగిరీ కిందకు వస్తుంది అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కంపారిజన్ షాపింగ్ ఇంజిన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఏ కంటెంట్ ఆర్ నిషే వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో కావాలంటే మనం ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అనదర్ టైప్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అట్లా ఎన్ని కావాలంటే అన్ని మల్టిపుల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెక్షన్లో ట్రాఫిక్ అండ్ మానిటైజేషన్ సెక్షన్ ఉంది. సో ఇక్కడ మనకు రిలేటెడ్ ఏ రకంగా అయితే మనం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నామో అమెజాన్ ప్రొడక్ట్స్ని వాటికి సంబంధించిన చెక్ బాక్సెస్ని ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మ్యాక్సిమం ఇక్కడ పెయిడ్ సెర్చ్ని అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ సెక్షన్లో మన వెబ్సైట్ని కానీ యాప్ని కానీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఎలాంటి మానిటైజేషన్ యూస్ చేస్తాం మన సైట్లో కానీ మొబైల్ యాప్లో కానీ ఇంక వేరే అదర్ యాడ్ నెట్వర్క్స్ ఏమైనా ఉన్నాయనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో విడ్జెట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెకండ్ దాంట్లో అమెజాన్ అసోసియేట్స్ ఈజ్ ద ఓన్లీ మానిటైజేషన్ ఐ యూస్ అని సెలెక్ట్ చేసుకున్నాం. మనకు కావాలంటే ఇంకొక టైప్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ సెక్షన్లో హౌ డు యూ యూజువల్లీ బిల్డ్ లింక్స్ అనే దగ్గర మనం కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ కావాలంటే వేరే ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెక్షన్లో సో మన వెబ్సైట్కి కానీ యాప్కి కానీ పర్ మంత్ ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంతమంది విజిటర్స్ వస్తారు మన సైట్కి కానీ యాప్కి కానీ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 500 to 5,000, 5,000 to 50,000, 50,000 to 5 lakhs, ఓవర్ 5 lakhs అనేది మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో అప్రోప్రియేట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెక్షన్లో వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ రీజన్ ఫర్ జాయినింగ్ ది అమెజాన్ అసోసియేట్స్ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రైమరీ రీజన్ ఏంటి మనం అమెజాన్ అఫిలియేషన్లో జాయిన్ అవ్వడానికి అనేది. సో మనం ఇక్కడ ఆబ్వియస్లీ టు మానిటైజ్ మై సైట్ మన సైట్ని మనం మానిటైజ్ చేసుకోవడానికి కాబట్టి సో మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో మనం ఈ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి మనం ఏ రకంగా విన్నాం అనే దాన్ని ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో మనం ఇక్కడ ఆన్లైన్ సెర్చ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ కాలంలో మనం ఒక క్యాప్చా వెరిఫికేషన్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ క్యాప్చా వెరిఫికేషన్ మీరు ఎంటర్ చేయండి. సో ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఒక అక్నాలజ్మెంట్ పేజ్ ఒకటి మనకు డిస్ప్లే అవుతుంది. సో కంగ్రాట్స్ పేజ్ ఒకటి. సో ఈ కంగ్రాట్స్ పేజ్లో మనకు ఒక యూనిక్ అసోసియేట్ ఐడి ఒకటి ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఇక్కడ మనకి కింద ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో ఇక్కడ మనం మన బ్యాంకు సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ నౌ బటన్ కొట్టేసి మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ తర్వాత మన ఆర్గనైజేషన్ టైప్ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, లేకపోతే కార్పొరేట్ అయితే కార్పొరేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ యువర్ పేమెంట్ మెథడ్ అని ఉంది కింద ఆప్షను. సో ఇక్కడ ఏంటంటే పే మీ బై ఎన్ఈఎఫ్టీ. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి అమెజాన్ డైరెక్ట్గా. సో మనం ఇక్కడ ఎన్ఈఎఫ్టీ ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 1,000 రూపీస్ మినిమం ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అమెజాన్ నుంచి. సో మనం ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏ ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తే మనకి ఎలాంటి అడ్వర్టైజింగ్ ఫీ కమిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కేటగిరీస్కి ఫిక్స్డ్ అడ్వర్టైజింగ్ ఫీ అనేది రేట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే మ్యాక్సిమమ్ మెన్స్ అపరల్కి ఇస్తున్నారు 12%. సో అట్ ది సేమ్ టైం అదర్ అపరల్ అండ్ షూస్కి 10% ఉంది. అంటే ఏంటంటే సో మనం ఏ ప్రోడక్ట్ అయితే మనం ప్రమోట్ చేస్తామో ఆ ప్రోడక్ట్ కనుక ఎవరైనా కొనుక్కుంటే దాంట్లో మనకి 12%, 10% అనేది ఇక్కడ ఇచ్చిన ఫిక్స్డ్ అడ్వర్టైజింగ్ రేట్స్ ప్రకారం మనకి ఆ కమిషన్ అనేది మనం అకౌంట్కి యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మ్యాక్సిమం కమిషన్ మనకి హోమ్ అండ్ కిచెన్కి ఇచ్చినారు 10%. సేమ్ టైం మనం ఇంకా లగేజ్ అండ్ బ్యాగ్స్ కానీ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెసెస్ కానీ ఇవన్నీ కూడా 10% మ్యాక్సిమం ఉన్నాయి.
సో మీరు మ్యాక్సిమం ఇట్లాంటి వాటిని సెలెక్ట్ చేసుకుని టార్గెట్ చేసుకోవడం వల్ల మనం ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, ఎక్స్క్లూసివ్ వైర్లెస్ ప్రొడక్ట్స్ అట్ 1% ఫిక్స్డ్ అడ్వర్టైజింగ్ ఫీ అని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కింద డిస్ప్లే చేసిన ప్రొడక్ట్స్ అన్నింటిలో మనం ఏది ప్రమోట్ చేసినా మనకి 1% ఫిక్స్డ్ అమౌంట్ మనకి అకౌంట్లో యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ ఎట్లా సెర్చ్ చేసుకోవాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి హోమ్ పేజ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 ట్యాబ్స్. ఒకటి క్విక్ లింక్స్ సెర్చ్ ఫర్ ప్రొడక్ట్ అని, సెకండ్ది బ్రౌజ్ ఫర్ ప్రొడక్ట్ అని ఉంది. బ్రౌజ్ ఫర్ ప్రొడక్ట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనం ఇప్పుడు ఇక్కడ హెల్త్ అండ్ బ్యూటీ, అపెరల్ అండ్ యాక్సెసరీస్ ఇవి ఉన్నాయి. సో మనం ఏదన్నా ఒక కేటగిరీ మనం క్లిక్ చేసినట్లయితే మనకి దానికి సంబంధించిన డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేయబడతాయి. సో ఇందులో మనం ఏదన్నా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆ కేటగిరీకి సంబంధించి మనం గెట్ లింక్ ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే సో దానికి సంబంధించిన ప్రమోషనల్ లింక్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఓన్లీ ఇమేజ్, యాడ్ టు విడ్జెట్ అని. సో మనం ఇలా కేటగిరీ కాకుండా మనం ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ని మనం చూస్ చేసుకోవాలనుకుంటే మన ఇంట్రెస్ట్ బేస్డ్తో మనం ఇక్కడ సెర్చ్ ఫర్ ప్రోడక్ట్ దగ్గర మనం ఏదో ఒక కీవర్డ్ మనం టైప్ చేయొచ్చు. సో ఇక్కడ మనం రెడ్మీ అని ఇస్తున్నాం. సో మనం రెడ్మీ అని ఇచ్చినట్లయితే రెడ్మీకి సంబంధించిన మొబైల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆ కేటగిరీలో మనకి డిస్ప్లే అయ్యాయి. ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 lakh ప్రొడక్ట్స్ మనకి డిస్ప్లే అయ్యాయి. సో మనం ఏదో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని పక్కన గెట్ లింక్ అనే దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది ఆ ప్రోడక్ట్ని. సో టెక్స్ట్ అండ్ ఇమేజ్, టెక్స్ట్ ఓన్లీ. సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఓన్లీ అంటే ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ కింద హైలైట్ HTML అని ఉంది, దాన్ని క్లిక్ చేసి ఈ కోడ్ని కాపీ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఓన్లీ ఇమేజ్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇమేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది మనం ప్రమోట్ చేసినప్పుడు. ఇది లైవ్ ప్రివ్యూ. ఇక్కడ కావాలంటే మనం సైజు చేంజ్ చేసుకోవచ్చు, మీడియం సైజుకి కానీ స్మాల్ సైజుకి కానీ. సో సేమ్ ఇక్కడ కింద HTML మనం హైలైట్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని మనం ప్రమోట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ యాడ్ టు విడ్జెట్ అని ఉంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే క్రియేట్ ఏ న్యూ విడ్జెట్ ఆప్షన్ ఉంది. విడ్జెట్ సైజు, విడ్జెట్ టైటిల్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఆ తర్వాత మనం సేవ్ అండ్ గెట్ కోడ్ అని కొట్టినట్లయితే మనకి కింద ఒక కోడ్ వస్తుంది. సో స్క్రిప్ట్ కోడ్, దాన్ని కాపీ చేసుకుని మనం దాన్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవడానికి మన వెబ్సైట్స్లో వాటిల్లో లేదా సోషల్ మీడియాలో మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇట్లా మనం ఈ పర్టికులర్గా మనకి ఏ ఫార్మాట్లో అయితే కావాలో ఆ ఫార్మాట్లో మనం సెలెక్ట్ చేసుకుని ఆ కోడ్ని కాపీ చేసుకుని మనం త్రూ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియాస్లో కానీ, లేదా మన వెబ్సైట్స్లో కానీ, డిఫరెంట్ ఫోరమ్స్లో కానీ ఎక్కడైనా కూడా మనం దాన్ని షేర్ చేసి ఆ షేర్ చేసిన లింక్ త్రూ ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ని కనుక కొన్నట్లయితే సో మనకి దాంట్లో వీళ్ళు ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసినట్లు డిఫైన్ చేసిన విధంగా ఎంత కమిషన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారో అంత కమిషన్ మనకి ఆ ప్రోడక్ట్ మీద మనకి రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 1000 రూపీస్ లేదా 10,000 రూపీస్ ఒక మొబైల్ ఉందనుకుంటే ఆ 10,000 రూపీస్ మొబైల్ మనం షేర్ చేసి ఆ షేర్ చేసిన లింక్ త్రూ ఎవరైనా మనకి ఆ మొబైల్ కనుక అమెజాన్లో కొన్నట్లయితే సో అక్కడ మనకి ఒక 10% కమిషన్ ఫీజు ఇక్కడ ఇచ్చిన విధంగా ఆ 10,000లో మనకి 10% అంటే 1000 రూపీస్ మన అకౌంట్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం 1000 రూపీస్ మినిమం అర్నింగ్స్ వస్తాయో మనం మాట్లాడుకున్నట్టు ఆ 1000 రూపీస్ ఆటోమేటిక్గా మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు కూడా ట్రై చేయండి. సో దీని ద్వారా ఇది చాలా జెన్యూన్ ప్రోగ్రాము, అమెజాన్ అఫీషియల్గా రన్ చేస్తున్న ప్రోగ్రాము, జస్ట్ లైక్ మన ఫ్లిప్కార్ట్ లాగానే ఇదివరకటి వీడియోలో మనం చూసాము అది కూడా. సో మీరు కావాలంటే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఆ వీడియో కూడా చూడొచ్చు. సో దీనికి ఎక్కడ కూడా మనకి ఇంత లిమిట్, మనం ఇంత అమౌంటే మనం మ్యాక్సిమం అర్న్ చేసుకోవాలని ఎక్కడా లేదు. సో మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అయితే మీరు ప్రమోట్ చేయగలరో సో దాన్ని బేస్ చేసుకుని మన అర్నింగ్స్ ఉంటాయి. దీనికి అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం ఎర్న్ చేయొచ్చు దీని ద్వారా. సో ఇది చాలా జెన్యూన్ ప్రోగ్రాము. సో దీని మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దయచేసి మా కామెంట్స్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, అమెజాన్ అఫిలియేషన్ యూస్ చేసుకొని మనీ ఎలా అర్న్ చేసుకోవాలో మనం ఇప్పుడు డీటెయిల్గా చూసాం కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సో మీ ఎక్స్పీరియన్స్ని మాకు దయచేసి మాతో షేర్ చేసుకోండి. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో మీద, ఈ ప్రొసీజర్ మీద మీరు దయచేసి మా కామెంట్స్లో తెలియజేయండి. మేము దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది, డౌట్స్ క్లియర్ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సుమన్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేసుకోండి.